మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటలను శ్రద్ధగా ఆలకిద్దాం. ఈ దినమున మీతో మాట్లాడాలని ఆశపడుతున్న మాట హూస్తాయ్ అనే పేరు ఈ యొక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే దావీదు గారి యొక్క స్థితిని బట్టి ఆయన క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క వ్యక్తి కనపడుతూ ఉంటాడు. ఈ హుస్తాయ్ అంటే తమ జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే అపాయంలో ఉన్న ఆపత్మిత్రుడు ఈ యొక్క వ్యక్తి. ఇతడు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దావీదుకు సహదారుడుగా మాత్రమే కాక అతడి క్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలో కూడా ఆ రాజు అయిన దావీదు ప్రాణాన్ని కాపాడిన వాడిగా, ఆ దావీదుని కాపాడిన వాడిగా ఈ యొక్క దేవుని యొక్క ఆయుధముగా ఉన్న వ్యక్తిగా కనబడుతూ ఉంటాడు. అయితే ఈ యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఈ హూస్తాయ్ అనే పేరునకు అర్థము ఏమిటంటే ఇతడు త్వరితము అని దాని పేరునకు అర్థము, అంటే వేగము, తొందరగా అని సంభాషించి ఉండొచ్చు. ఈ యొక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే హుస్తాయ్ ఈ యొక్క వ్యక్తిలో జ్ఞాపకం చేసుకుంటే ఈయన ఒక ఆర్కీయుడు, దావీదు యొక్క మహారాజు దగ్గర అత్యంత నమ్మకమైన ఆపత్మిత్రుడు, మరియు ఇతడు ఒక సహదారుడు, ఆయనకి సహాయకుడుగా ఆయన స్థితిని బట్టి గమనిస్తూ ఆయన నమ్మకమైన వాడిగా ఆయన ఎదుట కొనసాగించబడుతున్న వాడిగా ఉన్నాడు ఈ యొక్క హుస్తాయ్ని స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే అపాయకరమైన పరిస్థితిలో దేవుడు తన జీవితంలో దావీదు గారి యొక్క జీవితంలో ఆ విధమైన స్థితిలో ఇతడు ఆ స్థితిలో ఉన్న వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. అయితే ఇతడు ఒక సహదారి, ఒక ప్రాణాపాయపు స్థితిలో ఉన్న దావీదుని కాపాడినవాడు, ఒక దేవుని యొక్క ఆయుధం. ఇతని స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఇతడు యథార్థమైన స్నేహంతో కలిగిన వాడిగా ఉన్నాడు. ఎవరితో? దావీదు తన యొక్క కుమారుడైన అబషలోము భయపడి, ఆ యొక్క అబషలోమునికి భయపడి ఏం చేస్తున్నాడంటే పారిపోతున్న పరిస్థితి. ఎవరు? ఇశ్రాయేలు ప్రజల మీదుగా ఏలుబడి చేస్తూ ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్న వ్యక్తి దావీదు గారు. మరి ఎవరికి భయపడుతున్నాడు? ఎవరికంటే తన యొక్క కుమారుడే. ఆ కుమారునికి భయపడి ఎక్కడికి వెళ్తున్న పరిస్థితి అంటే అతడు భయపడి పారిపోతున్న పరిస్థితి. ఆ క్షణంలో జ్ఞాపకం చేసుకుంటే హూస్తాయ్ తన యొక్క వస్త్రము చింపుకొని ఆ తల మీద మన్ను పోసుకొని, అంటే మట్టి పోసుకొని దావీదును కలవడానికి ఆ యొక్క వ్యక్తి వెళ్తున్నాడు. రాజు కష్టములో ఉన్నప్పుడు కూడా ఈ వ్యక్తి విడిచిపెట్టకుండా ఆయన దుఃఖములో కూడా పాలు పంచుకున్న వాడుగా ఉన్న వ్యక్తి, యొక్క నిజమైన స్నేహితుడుగా ఉన్నవాడు ఈ యొక్క హూస్తాయ్. ఈ హూస్తాయ్ జీవితంలో ఎలా అనిపించబడిందంటే ఎక్కువ శాతం ఈ యొక్క యోనాతాను గారు మన జ్ఞాపకం చేసుకుంటే ఆ దావీదుకి ఎలా ప్రాణ స్నేహితుడిగా మార్చబడ్డాడో, కానీ ఈ యొక్క హూస్తాయ్ని మనం కనపడని స్థితి కనబడదు. కానీ ఒక యోనాతాను గారిని మాత్రం ఆ దేవుని ఎదుట ఆ యొక్క వ్యక్తి ప్రాణ స్నేహితుడిగా, ఆ యొక్క వ్యక్తి స్నేహం చేసిన వాడిగా కనపడుతున్న స్థితి కనబడుతూ ఉంటుంది. కానీ ఈ యొక్క హూస్తాయ్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇతడు దేవుని ఎదుట ఆ యొక్క వ్యక్తికి ఆపత్మిత్రుడుగాను,
ఆ యొక్క కష్ట స్థితిలో ఆ యొక్క వ్యక్తిని ఆ యొక్క స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే, ప్రాణాయప స్థితిలో ఉన్నప్పుడు కూడా అతనికి ఒక ఆయుధముగా మార్చబడిన వాడిగా ఉన్న వ్యక్తిగా కనపడుతున్నవాడే. ఇతని పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే, భయపడి పారిగెత్తుతున్న సమయంలో ఇతడు వస్త్రం చింపుకొని, ఆ ధూళి పోసుకొని, ఈ విధమైన పరిస్థితి ఎందుకొచ్చింది? ఈ విధమైన స్థితిలో ఒక రాజే ఏ విధమైన స్థితిలో ఎలా ఎందుకు పరిగెత్తుతున్న పరిస్థితిని వస్త్రము చింపుకొని మట్టి పోసుకున్న వాడిగా కనబడుతున్నాడు ఈ యొక్క హుస్సైన్. ఆ యొక్క వ్యక్తి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, యోనాతాను కనపడినట్లుగా ఈ యొక్క వ్యక్తి కనపడడు. కానీ ఇతనికి ఒక మంచి ప్రిఫరెన్స్, ఈ యొక్క వ్యక్తికి ఒక మంచి ఆ యొక్క వ్యక్తికి నిజమైన స్నేహితుడుగా ఈ వ్యక్తి కనపడుతున్న స్థితి. ఆపత్ మిత్రుడు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనం ఏం గుర్తు చేసుకోవాలంటే, మనుషుల జీవితాల్లో అనేక మంది స్థితిని బట్టి చేస్తూ క్రియలని వారు ఎత్తి చూపించుకుంటున్న స్థితిలో కనబడుతూ ఉంటాయి. కానీ ఈ యొక్క హుస్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అంతా మరుగు చేయబడిన వాడిగా కనపడుతూ ఉంటాడు. లేఖనాలు చూస్తూ ఉంటాయి. లేఖనాలు సెలవిస్తున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, మీరు మనుషులకు కనపడవాలందని మీ సత్క్రియలు చేయకండి అంటాడు. అంటే అలాంటి స్థితిలో కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, మేలుకరంగా అన్నిటికి మేలు చేస్తూ అన్నిటి విషయాల్లో చూస్తూ అనేక మంది కనపడాలని ఆలోచిస్తూ, ఇంకా కొంతమంది ఏ విధమైన స్థితిలో చెప్పుకుంటూ ఉంటారు. లేఖనాలు చెబుతూ ఉంటాయి. ఏమనంటే, మీరు అలా ఉండొద్దు. ఎందుకు అంటే, మీరు నిశ్చయముగా ఈ లోకంలో మీరు ప్రతిఫలం అనుభవిస్తారు. లేని యెడల మీరు ఆ పరలోక రాజ్యంలో ప్రతిఫలం పొందుకుంటారు తండ్రి యొద్ద. ఈ యొక్క హుస్సేన్ మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొద్ద నుంచి ఇతను ఒక ప్రతిఫలం పొందుకున్న వ్యక్తిగా, అంటే ఇతని జీవితం అలా మరుగు చేయబడింది. మన జీవితాల్లో కూడా అదే స్థితిలో మనం చేయాలి. అదే స్థితిని బట్టి మన యొక్క స్థితిని బట్టి మనం ఆ విధముగా నేర్చబడాలి. ఒక్కొక్క వ్యక్తికి మనం మేలు చేసామంటే దానిని ఎంతగానో మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ లేఖనాలు చదువుతున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, నీవు సత్క్రియ చేసినప్పుడు, నువ్వు మంచి చేసినప్పుడు గానీ, నువ్వు ధర్మం చేసినప్పుడు కానీ, నీ జీవితంలో ఇంకా అక్కడ ఉంటాయి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటది. అక్కడ అన్ని విషయాలు చెబుతుంటాం మాటలు. ప్రార్థన చేసేటప్పుడు కానీ, నువ్వు ధర్మం చేసినప్పుడే కానీ, అంతా రహస్యముగా ఉంచమంటున్నాడు. ఎందుకు అంటే, నిశ్చయముగా నీకు పరలోక రాజ్యంలో ఆ తండ్రి నిశ్చయముగా నీకు ప్రతిఫలం అనుగ్రహిస్తాడని. అనుగ్రహించడానికి దేవుడు అలాంటి ఉద్దేశించి మన జీవితాల్లో ఈ విధమైన స్థితిలో మనుషులు కనపడవాలని ధర్మ కార్యాలు, మనుషులు కనపడవాలని సత్క్రియలు, ఇలాంటివి మనం చేయకూడదు. అయితే ఈ యొక్క హుస్తాలో మనం జ్ఞాపకం చేసుకుంటే యథార్థమైన స్నేహం కలిగిన వాడిగా ఉన్నాడు ఇతడు. ఇతనిలో జ్ఞాపకం చేసుకుంటే ఇంకోటి ఏమిటంటే, దేవునికి ప్రార్థనకు ఇతడు ఆ యొక్క సమాధానం వచ్చిన స్థితిలో ఉంటాడు. ఎలా అంటే, అవసరం పక్షమున ఉన్న అహితోపేలు చాలా తెలివైనవాడు. అతని ఆలోచనలను పాడు చేయమని దావీదును ప్రార్థించినప్పుడు, దేవుడు హూషాయిని ఒక ఆయుధముగా పంపారు. దేవుడు ఆ యొక్క మన ప్రార్థనలు కొన్నిసార్లు మనుషుల ద్వారా సమాధానం ఇస్తూ ఉంటారు. అంటే దేవుడు ఒక్కొక్క రీతిలో ఎలా తీసుకొస్తారో తెలియదు. అదే విధమైన చేతలను ఎలాంటి స్థితిలో ఉంటుందంటే, మనకి ఒక సమాధానకరమైన పరిస్థితి లేనప్పుడు ఎవరి ద్వారా కూడా దేవుడు దానిని ఒక సమాధానకరమైన స్థితిని కలగజేస్తాడు. అయితే ఇక్కడున్న స్థితిని గుర్తు చేసుకుంటే, వారి జీవితాల్లో ఏ పరిస్థితిలో ఉన్నారంటే, ఆ అబషలోము ఆ యొక్క పక్షమున ఈ యొక్క అహితోపేలు అన్ని తెలివైన ఆలోచనల చేత నడిపించబడుతూ, అతని యొక్క ఆలోచనలు పాడు చేయమని దావీదు ఆ యొక్క ప్రార్థించినప్పుడు అక్కడ స్థితిని జ్ఞాపకం చేసుకుంటే,
ఈ యొక్క వ్యక్తి ఉన్నాడు, ఈ యొక్క ఊస్తాయి ఉన్నాడు. ఊస్తాయిని ఒక ఆయుధముగా పంపాడు దేవుడు. ఒక ప్రత్యేకమైన స్థితిలో ఆ యొక్క వ్యక్తిని పంపించాడు. అంటే ఈ యొక్క దేవుని ప్రార్థనకు ఒక సమాధానకరమైన ఆయుధముగా ఉన్న వ్యక్తి ఇతడే, ఒక ఊస్తాయి గారు. అయితే ఈ యొక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే, అహితోపెలు తెలివైన వాడైన అబషాలోము అతని మాట వినకుండా హూస్తాయి మాట వినేలా యెహోవా ఆజ్ఞాపించారు. ఇది దేవుని యొక్క సౌరభామ అధికారము. అంటే ఆ యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే, ఆ హూస్తాయి యొక్క స్థితిని బట్టి ఆ అధికారాన్ని చెప్పిన స్థితి కనబడుతుంది. అయితే ఇతనిలో ఇంకో గొప్ప అనుభవం ఏమిటంటే, గొప్ప త్యాగమూర్తి. అంటే త్యాగం చేసిన వాడై, సాహసించిన వాడై, తన జీవితంలో తన ప్రాణాన్ని సహా ద్వేషించుకున్న వాడై కనపడుతున్న వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. అది ఈ స్థితిని గుర్తు చేసుకుంటే, ఇతనిలో దావీదు కుమారుడైన అబషలోము తండ్రి మీద తిరుగుబాటు చేసినప్పుడు గాని, హూస్తాయి తన వయస్సుని కూడా లెక్క చేయకుండా దావీదు వెంట వెళ్ళాలనుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ విధమైన స్థితిలో నడిపించబడుతున్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, దావీదు గారి యొక్క జీవితంలో కూడా ఆ చిన్ననాటిలో ఒక పౌరుషం చేత నిలబడిన వాడిగా కనపడుతున్నాడు కదా. తన వయస్సు లెక్క చేసిన వాడు కాదు. తన వయసు ఎంత కొంతే ఉంది. గొలియాతు చూస్తేనేమో ఆ హైట్ ఎంతో ఎత్తుగానే ఉన్నాడు. అతని యొక్క అనుభవం వేరు. అయితే ఇతని స్థితిని బట్టి, జీవము కలిగిన దేవుని పేరిట వెళుతున్నాను, ఆయన తిరస్కరించుటకి ఇతడు ఏ పాటి వాడని చెప్పి అతడు ఒక ధైర్యంతో, ఒక బాలుడుగా ఉన్న స్థితిని బట్టి నడిపించబడిన వాడు. అలాగే ఆ యొక్క హూస్తాయి కూడా తన వయస్సును చూడలేదు. ఆ వయస్సును చూడకుండా, లెక్క చేయకుండా దావీదు అంట వెళ్ళాలనుకున్నాడు. అలాగే వెళ్ళిపోయాడు. అయితే తన స్థితిని బట్టి గుర్తు చేస్తున్న మాట ఏమిటంటే, అశత్రువుగా మార్చబడిన తన యొక్క కుమారుడే ఆ యొక్క కుతంత్రాలన్నిటినీ తిప్పికొట్టేలాగా ఒక గూఢాచారిగా ఈ యొక్క అబషలోముకు సహోదరుడుగా పనిచేశాడు. ఇది చాలా ఆ యొక్క స్థితిని బట్టి ప్రమాదకరమైన బాధ్యతే. కానీ ఒక ప్రత్యేకమైన స్థితిలో దావీదు గారిని కాపాడుతూ, ప్రాణ స్నేహితుడుగా, ఒక మిత్రుడుగా, ఒక సహదారుడుగా అలాంటి స్థితిలో నడిపించబడ్డాడు ఈ యొక్క హూస్తాయి. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ప్రతి ఒక్క విషయాలలో ఈ వ్యక్తిని మనం స్థితిని బట్టి గుర్తు చేసుకుంటే, ఏమేమి తంత్రాలు ఇస్తున్నాడు, అంటే ఏమేమి కుతంత్రాలు చేస్తున్నారో వీళ్ళు. ఆ అహీతోపెలు ఆ విధమైన స్థితిలో ఆయన చేసిన కుతంత్రాలన్నిటిని తిప్పి కొట్టడానికే ఈ యొక్క అబషాలోము సహోదరుడైన అహీతోపెలు ఆ దావీదు వెంటాలను చంపాలని ఒక ఘోరమైన ప్లాన్ వేశాడు. అంటే ఆయన చంపాలని ఆలోచన. కానీ అప్పుడు తన యొక్క సమయ స్ఫూర్తితో ఈ యొక్క హూస్తాయి ఆయన సన్నిధిలో ఆ యొక్క వ్యక్తికి సహదారిగా ఆ క్షణంలో ఇతడు ఒక సలహా చేసుకుంటూ, ఒక ఆలోచన చేస్తూ నడిపించబడిన వాడిగా ఉన్నాడు. అయితే ఇతనిలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, మన జీవితాలలో ఒక దైవ జ్ఞానము చేత, అంటే మనం తెలివి తేటలు మన యొక్క జీవితాల్లో పనికిరావు. దేవుని బిడ్డలుగా మనం జీవితాల్లో పిలువబడుతూ ఉన్నాం కనుక, ఆయన జ్ఞానమును పొందుకుంటే ప్రతి విషయాల్లో ఏ స్థితిని బట్టి ఉన్నా, ఒక వ్యక్తిని మనం కాపాడాలంటే, ఒక వ్యక్తిని మనం రక్షించాలంటే, ఆ వ్యక్తికి మన జీవితాల్లో ఒక సహకారిగా ఉండాలంటే, ఒక వ్యక్తిని మన జీవితాల్లో ఏ విధమైన స్థితిలో వయసుకు మించి మనం ఆ విధమైన స్థితిలో త్యాగం చేయాలంటే, కేవలం ఆ దేవుని ఎదుట మన జీవితాల్లో భయభక్తులతో నడిపించబడితేనే ఇవన్నీ మన పట్ల, ఆయన పట్ల, అక్కడున్న ప్రతి ఒక్కరి పట్ల మనం ఈ విధమైన స్థితిలో సహకరించే వారిగా మన జీవితాలు మార్చబడతాయి.
ఈ స్థాయి వల్లే మన జీవితాలను దేవుని కొరకు సహదారిక ఒక దావీదు గారిని ఏ విధంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తన ప్రాణాన్ని ద్వేషించుకొని ఒక ప్రాణ స్నేహితుడుగా ఒక సహదారిగా కనపడుతున్నాడుగా ఉన్నాడు కదా. అటు కృప మన జీవితాల్లో కూడా అనుగ్రహించి అనేక మంది క్రైస్తవులను, అనేక మంది ఆ యొక్క ఏ విధమైన స్థితిలో ఉన్నారో వారి జీవితంలో నశించిపోతున్న ప్రతి ఆత్మ పట్ల ఒక భారం కలిగి మన జీవితాల్లో ఆ విధమైన స్థితిలో కొనసాగించాలి. ఆ ఒక్క సాక్ష్యాన్ని చెబుతున్న మాట ఏమిటంటే, ఏ విధమైన స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఒక స్వార్థను చెప్పాలంటే చాలా పరిస్థితి, ఏ విధమైన భారం కలిగి ఉన్న పరిస్థితి. కానీ ప్రాణాలకు తెగించి ఒక అన్యులకు ఒక సువార్తను ప్రచురపరిచారంటే అది గొప్ప ధన్యత కదా. ఒక గొప్ప వారి జీవితాలలో ఏ విధమైన స్థితిలో ఉన్నారంటే ప్రాణాపాయ స్థితిలో ఏ విధమైన స్థితిని ప్రాణాన్ని ద్వేషించుకొని ఒక దేవునికి ఒక సహకారులుగా మార్చబడుతున్నారు కదా. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కనుక మన జీవితాల్లో కూడా ఒక హూస్థాయి వల్లే దావీదుకు తోడైనట్లుగా హూస్థాయికి వల్లే ఆ యొక్క ప్రాణ స్నేహితుడిగా మార్చబడిన వాడిగా సహదారిగా ఉన్నవాడిగా ఆ యొక్క వ్యక్తి ఎంతగా దేవుని ఆ యొక్క దావీదు కొరకు త్యాగం చేసి తన జీవితంలో ఆ విధమైన స్థితిలో ఉన్నాడో అటు కూడా మన జీవితాల్లో కూడా అనేక మందికి ఒక మాదిరికరంగా జీవిస్తూ అనేక మందిని దేవుని వైపుకు మలిపించుదాం. ఈ మాటలు మీ వెనుకలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. మీ కృప చేత నా తండ్రి యొక్క దినమున తండ్రి భూస్థాయి గురించి మాకు తెలియజేసిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు. అయ్యా, ఇతడు నా తండ్రి అపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఆదుకున్న అయ్యా ఆపద మిత్రుడుగా ఉన్నవాడిగా కనపడుతున్నాడు దావీదు గారికి. అలాంటి కృప మా జీవితాల్లో కూడా మేము అనేక మందిని మేము తండ్రి ఆపదలో ఉన్న వారిని మేము మన తండ్రి కాపాడుతూ నీ సన్నిధిలోనికి తీసుకొచ్చే కృపను మాకు దయచేయండి. దేవాన తండ్రి, ఆ యొక్క వ్యక్తి తన జీవితానికి తగినట్లుగా అయాన తన త్వరితముగా ఏగముగా తన స్థితిని బట్టి నడిపించబడుతూ దేవుని సన్నిధిలో ఒక నమ్మకమైన వాడిగా జీవించాడు. అట్టి కృప మా జీవితాల్లో కూడా అనుగ్రహించండి. యథార్థమైన స్నేహం చేశాడు తండ్రి. అలాంటి కృప మా జీవితాల్లో కూడా అనుగ్రహించండి. ఆయనకు స్తోత్రాలు. నీ యందు నా తండ్రి ఒక ప్రార్థనకు సమాధానకరంగా ఆ వ్యక్తిని మీరు ఏర్పరచుకున్నారు తండ్రి. ప్రార్థించిన ప్రార్థన వృధా కాకుండా ఆ వ్యక్తిని ఒక సహోదరుగా మీరు లేవనెత్తిందని బట్టి నీ స్తోత్రాలు. అంటే కృప మాకు అనుగ్రహించండి. అయ్యా, అతని జీవితంలో ఒక గొప్ప త్యాగం చేశాడు, సాహసం చేశాడు. అయ్యా, అతని మాట కృప మా జీవితాల్లో కూడా నీ సన్నిధిలో నీ కొరకు నీకే తిప్పేవట్లుగా అయ్యా అనేక మందిని నీ సన్నిధికి తీసుకొచ్చే కృపను మాకు దయచేయండి. దేవానికి స్తోత్రాలు. అయ్యా, లోకంలో మన తండ్రి అపవాది చేసిన తంత్రాలను అయా ప్రతి ఒక్క తంత్రాలన్నిటిని తిప్పికొట్టినట్లుగా మా జీవితాలు నిలబడే కృపను మాకు దయచేయండి. అహితోపేయులు అనేకమైన కృతజ్ఞతాలు చేసినప్పుడు హోస్తాయి నా తండ్రి అనేకమైన విషయాల్లో నా తండ్రి అయ్యా నా తండ్రి అయ్యా వాటిలో కూడా తట్టుకొని వాటన్నిటిని అయ్యా తారుమారు చేసినట్లుగా అయ్యా అట్టి కృప మా జీవితాలు కూడా అనుగురించి మీ సన్నిధిలో నిలబడిన కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.